హాయ్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ వీడియో. వైకుంఠపురం గోవింద గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద. ఇది నరసింహుని అవతారం. ఎండ ఆపోజిట్ ఉంది కదా, అది రాయం బ్లాక్గా ఉంది విగ్రహం, అందుకే క్లారిటీ లేదు. చాలా బాగుంది, కానీ నేచర్ బాగుంది. వర్షాకాలం కదా, చాలా నేచర్ పచ్చగా ఉంది. గరుత్మంతుడు విగ్రహం చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఆ కొండ చర్యలు నమస్కారం చేసుకుంటున్నాడు శుభ్రంగా స్వామివారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. గోవింద గోవింద. పచ్చదనం, మొక్కలు, కొండ మొత్తం పచ్చదనంతో వర్ధిల్లుతుంది. చాలా బాగుంది. అది ఒక పెద్ద కొండ ఉంది, చూడండి ఎంత పెద్ద కొండ అక్కడ. గోవింద. శ్రీ వామన అవతారం స్వామివారు కొడుకు పెట్టుకొని చక్కగా నామాలు పెట్టుకొని చాలా అందంగా ఉన్నారు. ఇది మెట్లు మార్గం. ఈ మెట్లు మార్గం చూస్తే మన ఘంటసాల సాంగ్ గుర్తొస్తుంది. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. మనం అంత గొప్పగా పడలేము, కాకపోతే ఘంటసాల కదా, లెజెండరీ అన్న సాంగ్స్. ఆ సాంగ్ ఇప్పుడు వింటున్నా అది గుర్తొస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ సాంగ్స్. శ్రీకృష్ణ అవతారం, పరశురామ అవతారం స్వామివారు. వెరీ పవర్ఫుల్ స్టోరీ ఎందుకు. పచ్చదనం బట్టి కొండల మీద మొత్తం పచ్చదనం వర్ధిల్లుతుంది. ఫ్రెండ్స్, ఏంది ఈ వీడియో ఎన్ని మెట్లు ఎక్కినా రొప్పట్లేదు అనుకుంటున్నారేమో. ఇది లాస్ట్ టైం మళ్ళీ ఎడిట్ చేసా. ఇన్షాట్లో ఫ్రీ ఎడిటింగ్. మేడం గారు చెప్పింది, వీడియో ఒక మేడం గారు చెప్పింది, నాకు తెలియదు అప్పుడు. ఫస్ట్లో వీడియోలో చూసా. గోవింద గోవింద నందన గోవింద గోవింద గోవింద. బలరాముని అవతారం స్వామివారు. బలరాముడి అవతారం, నాగలి పెట్టుకొని చక్కగా ఉన్నాడు. గోవింద గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మురళి పెట్టుకున్నంటే శ్రీకృష్ణుని అవతారం. ఇక్కడ పురుగు ఉంది ఫ్రెండ్స్, ఇది కొండ పురుగు, ఏదో గాజు పురుగు ఏదో అంటారు అనుకుంటా. శ్రీకృష్ణ అవతారం అంటే ఒక వారియర్, గొప్ప వారియర్, వన్ మ్యాన్ ఆర్మీ. చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు. ఆయన ఒక్క టాలెంట్ కాదు, మల్టీ టాలెంటెడ్ శ్రీకృష్ణ అవతారం. చాలా బాగుంది. కల్కి అవతారం, శ్రీ కల్కి అవతారం. మేబీ గుర్రం అనుకుంటా వాహనం అయింది.
కొండ చర్య మటుకు పచ్చదనంతో వర్ధిల్లుతుంది. అది చూడండి ఎంత పచ్చగా ఉందో. వర్షాకాలం బాగా వర్షాలు పడతాయి కదా, అందుకే పచ్చదనం ఉంది, లేకపోతే మొత్తం ఎండిపోయేది. ఇంత ఆహ్లాదం ఉంది కాబట్టి స్వామివారు ఇక్కడే వెలిచారు, చాలా ఎత్తు మీద. గోవింద 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 గోవింద. పచ్చదనం. మెట్ల మార్గం. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి ఫ్రెండ్స్. ఎంత దూరం చూసినా పచ్చదనం, మొత్తం పచ్చదనం. కొండలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత పచ్చదనం, మొత్తం పచ్చదనం. కొండ రాళ్ళు పెట్టారు అక్కడక్కడ. కొంచెం దగ్గరకు వచ్చాను. కారు మార్గం ఉందనుకుంటా, లేదు కారు మార్గం, అది టెంపరీగా వేసారు, భవిష్యత్తులో రావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కారు మార్గం. కానీ ఈ దారి చూస్తే కారు మార్గం ఉందనుకున్నాను నేను కూడా. కారు మార్గం లేదు, అది ఎండ్ అయిపోయింది ఆ దారినే. దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. పొంగల్ పెడతానికి ఇక్కడ చిన్న రూమ్ కట్టారు. మన కట్టెపుల్లలు తెచ్చుకుంటే పొంగల్ నీట్గా పెట్టుకోవచ్చు. వాటర్ సప్లై కూడా ఉంది. అదిగో కృష్ణా నది. కృష్ణా నది ఒడ్డే కదా కొండ. చాలా అందంగా ఉంది, ఆహ్లాదం ఉంది, అందుకే వెలిసారు స్వామివారు. ఇంత ఆహ్లాదం ఉంది కాబట్టి చూడ చక్కగా బాగుంటుందని, చాలా బాగుంటుంది అందంగా. ఆ వాటర్ ఫ్లో, కృష్ణానది దారి, అది గుడి, అది ధ్వజస్తంభం, మొత్తం ముగ్గులు వేసారు ఫ్రెండ్స్, చాలా బాగుంది ముగ్గులు. అది కనబడుతున్న గుడి, అది కృష్ణానది, చాలా బాగుంది కృష్ణానది. లైట్గా మంచు పడుతుంది, మధ్యాహ్నం కదా అందుకే తెల్లగా ఉంది. 1 గంట అయింది అప్పుడు. మెట్ల మార్గం, బజరంగబలి, నాగరాజు కూడా ఉన్నాడు చిత్రంలో, చిన్న గుడి. గోవింద 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 గోవింద. ఇంకో చిన్న గుడి ఉంది ఏందో, గరుత్మంతుడు విగ్రహం. ఇది గుడి, స్వామివారి గుడి, ధ్వజస్తంభం. పాత గుడి, ఇక్కడ వెలిచాను చాలా ఎత్తున. గుడి మూసేశారు ఫ్రెండ్స్, మనకు దర్శనం భాగ్యం దొరకలా. ద్వారపాలకులు ఉన్నారు చక్కగా, కూర్చోవడానికి కుర్చీ చక్కగా ఉన్నాయి. ధ్వజస్తంభం, కొండలు, ధ్వజస్తంభం చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. కొత్తదనం, ఇత్తడి, మొత్తం ఇత్తడి తొడుగు, చాలా బాగుంది. మొత్తం డ్యామేజ్ కాకుండా, మనుషులు డ్యామేజ్ కాకుండా డ్రిల్స్ పెట్టారు, మొత్తం చక్కగా ఉంది. అక్కడ చిన్న గుడి ఉంది ఏదో మరి, ఇది మేబీ స్టోర్ రూమ్ అయి ఉంటుంది, స్టోర్ రూమ్.
గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, తిరుమలేశ గోవింద. బా గ్రీనరీ చూడండి ఫ్రెండ్స్. ఆ కృష్ణానది ఒడ్డు, వాగు, అది ఇది చిన్న పాయ, అది పెద్ద పాయ. కృష్ణానది కనిపిస్తుందిగా ఫ్రెండ్స్, భలే ఉంది, ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్. కొండ మొత్తం గ్రీనరీ ఉంది, పచ్చదనం వర్ధిల్లుతుంది. పొగ వేశారు. ఇంత ఆహ్లాదం ఉంది కాబట్టి స్వామివారు ఇక్కడే వెలిశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. జనాలు పడకుండా ఇనప వగ్గిలు వేశారు. ఆ కొండ చర్యలు జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని. వాటర్ చాలా బాగుంది. అది పెద్ద పాయ, ఆ ధరణి కనపడుతుంది కదా, అది కృష్ణానది పెద్ద పాయ, ఇది చిన్న పాయ. మొత్తానికి దర్శనం దొరకల. ఇది ఓల్డ్ గుడి. చూద్దాం, ప్రశాంత వదనం. వెయిట్ చేద్దాం, కొంచెం సేపు వస్తారేమో. ఒకసారి వస్తారంట సాయంత్రం, ఆ తర్వాత రారన్నారు. దర్శనం భాగ్యం లేదు మనకి. నేను అక్కడికి చాలా స్పీడ్గా వచ్చా. సరే, ప్రకృతి చూద్దాం. సర్వంతర్యామి కదా ఆయన. ప్రకృతి రమణీయంతో వర్ధిల్లుతుంది. చాలా బాగుంది. మేఘాలు కూడా ప్లెయిన్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. అదిగో దూరంగా ఒక టెంపుల్ కనపడుతుందా, వ్యాస మహర్షి ఆశ్రమం, అది ఎర్రగా కనపడుతుంది కదా, అక్కడ కూడా వెళ్దాం. వ్యాస మహర్షి ఆశ్రమం, అది చాలా బాగుంది ఫ్రెండ్స్. అది కూడా కృష్ణానది ఒడ్డే, అది కూడా పాయ పాయ. పచ్చదనం, ప్రకృతి స్వర్గం. అదిగో ఆ దారి చూసి నేను కారు మార్గం ఉంది అనుకున్నాను. లేదు, కారు మార్గం భవిష్యత్తులో నిర్మిస్తారు ఖచ్చితంగా. ఆయన కూరుకుంటాడు. ఆయన వైభవం ఎక్కడున్నా వైభవమే. అంత బాగుందో ఫ్రెండ్స్. మొత్తానికి దర్శనం కుదరలే. సరే, మరొక ట్రై చేద్దాం, మరొకసారి ప్రయత్నిద్దాం. ధ్వజస్తంభం చాలా బాగుంది, ఎండకి మెరుస్తుంది. సూర్యుడు బాగున్నాడు, ఎండలు బాగా కాస్తున్నాయి, అందుకే మెరుస్తుంది ఇతడే. కొద్దిగా వర్షం పడి నీళ్ళు కదా, అందుకే మురుకులుగా ఉంది, లేకపోతే బ్లూగా కనపడేది. మామూలుగా నార్మల్ డేస్ అయితే బ్లూ ఉంటుంది. కృష్ణానది లైట్ బ్లూ ఉంటుంది దూరం నుంచి. మురుకులుగా ఉన్నాయి ఇక్కడ, వర్షం నీరు కదా, మురుకులు ఉన్నాయి. పచ్చదనం మటుకు బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడచక్కని ప్రదేశం, చక్కగా ఉంది. ఈ నప్ప ఊసలు లేకపోతే చాలా ఇబ్బంది. చివరిన ఉన్న కొండాక అది కంట్రోల్ చేస్తుంది, లేకపోతే చాలా కళ్ళు తిరిగితే ఇబ్బంది అయింది. అంత ఎత్తు ఉంటుంది కదా. ప్రకృతి మటుకు రమణీయంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. ముందు ఎంత మెట్లు ఎక్కేదినో అలసి లేదు, మొత్తం మర్చిపోయాను, అలసట మర్చిపోయాను. స్వామివారి దర్శనం అయితే ఇంకా బాగుండేది. చూద్దాం, మరొక ప్రయత్నించాలి.
ప్రయత్నించాలి. మళ్ళీ గుడి కొంచెం సైడ్ వ్యూకి పుష్కరాన్ని ఉన్నట్టుంది. అది సిమెంట్ మార్గం కట్టించారు. మెట్లు కిందకు పోతే వస్తుంది. శుభ్రంగా స్నానాలు కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు దూరం కొద్దిగా. ఎందుకు స్నానాలకు అక్కడ ఇందాక రూమ్ చూసాం కదా, వాటర్ ట్యాంకులు ఉన్నాయి, సౌకర్యంగానే ఉంది. ఇంత పైన ఆయన ఎక్కడన్నా వైభవంగానే ఉంటారు. మరి ఫండ్స్ తక్కువ వస్తున్నాయేమో, వైభవంగా లేదు ఇక్కడ. వస్తాయి, భవిష్యత్తులో మాత్రం వైభవం వస్తుంది. వైకుంఠపురం కూడా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. టీటీడీ చైర్మన్ చూడలేదేమో ఇంత పెద్ద గుడి. టీటీడీ ఆధ్వర్యంలో జరిగితే మటుకు దేవస్థానం చక్కగా